గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మన రేషియో టాపిక్లో ఇంట్రడక్షన్ పార్ట్ అనేది కంప్లీట్ చేశాం కదా. సో ఇక్కడ బేసిక్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, వాటిని రేషియోలో ఏ విధంగా మనం కన్వర్ట్ చేస్తాం అనేది కాన్సెప్ట్. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ నుండి మనం డిస్కస్ చేద్దాం, రైట్. సో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ 3/2.5 అండ్ 3/0.5 అంటున్నాడు. అంటే దానికి రేషియో విలువ ఎంత చూడండి, 3/2.5 మరియు 3/0.5 యొక్క నిష్పత్తి ఎంత అంటున్నాడు. సో దీన్ని ఎలా తీసుకోవచ్చు అని అంటే, సో 3 ఇక్కడ 2.5 అలాగే నిష్పత్తి అడిగింది కాబట్టి ఏం రాసుకోవచ్చు, రేషియో 3 ఏం రాసుకోవచ్చు 0.5 అని రాసుకోవాలి. క్లియర్ కదా. మరి ఇప్పుడు ఈ రకంగా రాసుకున్నప్పుడు మరి ఇలాగైతే ఆప్షన్లో ఉండదు, అర్థమవుతుందా? ఇలాగైతే ఆప్షన్లో ఉండదు కదా. మరి ఆప్షన్లో ఇలా ఉండదు కాబట్టి దాన్ని కన్వర్ట్ చేయాలి, ఇంకా సింప్లిఫై చేయాలి. సో ఇంకా సింప్లిఫై చేయాలంటే సో ఇక్కడ చూడండి, ఇక్కడ 0.5 ఉంది, ఇక్కడ ఏముంది 0.5, ఇక్కడ ఏముంది సో అంటే సో ఈ 0.5 ఇక్కడ కూడా 0.5 ఉంది కాబట్టి మనం సేమ్ మళ్ళీ బేస్ వాల్యూ కూడా ఇక్కడ 3 ఉంటే ఇక్కడ కూడా 3 ఉంది కాబట్టి దాన్ని మనం ఇలా డివైడ్ చేసుకోవచ్చు అంటే 3 ఇక్కడ 2 ఇంటూ 3 ఏం రాసుకోవచ్చు అంటే 0.5 అని రాసుకోవచ్చు. అంటే ఈ కాన్సెప్ట్ ఎలా తీసుకోవచ్చు అని అంటే ఏ పవర్ ఇక్కడ సో m కానీ ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఉందనుకోండి, ఏ పవర్ ఏం రాసుకోవచ్చు అంటే m ప్లస్ n అవుతుంది. సో ఇది కాన్సెప్ట్ అన్నట్టు. అదే ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ ఏ పవర్ m పవర్ ఇక్కడ n ఉందనుకోండి, అప్పుడు మనం ఏ పవర్ m ఇంటూ n అవుతుంది. అర్థమవుతుందా? ఈ రెండు ఫాలో అవుతాం అన్నట్టు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనుకోండి, సో 2 క్యూబ్ పవర్ ఇక్కడ 2 ఉందనుకోండి, అలా ఈ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే 2 పవర్ 3 ఇంటూ 2 అవుతుంది, సో ఇంటూ అవుతుంది. మరి ఇదే ఇంకోలాగా ఉందనుకోండి 2 పవర్ 3 పవర్ 2 ఇలా బ్రాకెట్ లేకుండా వితౌట్ బ్రాకెట్ అన్నట్టు. ఇక్కడ బ్రాకెట్ ఉంటేనేమో 2 పవర్ 3 పవర్ 2 అలా 2 పవర్ ఇక్కడ 3 ఇంటూ 2 అవుతుంది. అదే బ్రాకెట్ లేకుంటే ఇది ఏమైతుంది అని అంటే సో 3కి పవర్ అవుతుంది, అంటే సో ఫస్ట్ 3కి స్క్వేర్ అవుతుంది, అది 3కి పవర్ అన్నట్టు. అందుకోసం 2 పవర్ 3, సో 3 ఇంటూ 3 స్క్వేర్ అంటే ఎంత రాసుకోవచ్చు 9, అంటే ఇలా 2 పవర్ 9 గా మారుతుంది. 3 2 6 కాబట్టి 2 పవర్ ఎంత అంటే 6 గా మారుతుంది. ఈ రెండింటికి మనం చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. చాలా మంది ఏం చేస్తారంటే కన్ఫ్యూజ్ అవుతారు, బ్రాకెట్ ఉంటే మనకి బ్రాకెట్ ఉంటే మల్టిప్లై అవుతుంది, బ్రాకెట్ లేకుంటే అది 3కే పవర్ అవుతుంది. అందుకోసం 3 స్క్వేర్ 9 అని తీసుకొని అప్పుడు 2 పవర్ 9 గా మార్చాలి. ఒకటి. మరి ఇక్కడ ఈ రకంగా తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 పవర్ 2 ఉంది, 2 పవర్ ఇక్కడ 3 ఉంది, 2 స్క్వేర్ 2 క్యూబ్ ఉంది, ఇక్కడేమో 3 2 6 అయింది కదా. మరి ఇక్కడ అలా ఉండదు, బేస్ వాల్యూ సేమ్ ఉన్నప్పుడు సో బేస్ వాల్యూ ఈక్వల్ గా ఉన్నప్పుడు 2 తీసుకుంటున్నాం. 2 తీసుకుంటే పవర్స్ ఏమైతాయంటే చూడండి, బేస్ వాల్యూ సేమ్ ఉన్నప్పుడు m ప్లస్ n అవుతుంది. 2 ప్లస్ 3 అంటే 2 పవర్ ఎంత రాసుకోవచ్చు అండి, ఇక్కడ 5 రాసుకోవచ్చు. అర్థమవుతుందా? అంటే ఈ కాన్సెప్ట్ మీరు ఫాలో అవ్వాలి. సో ఇక్కడ 3కి పవర్ 3 2s అవుతుంది, ఇది 3కి పవర్ అవుతుంది. సో ఇలా ఇది కాన్సెప్ట్ సేమ్. అలా సేమ్ వాల్యూ ఉన్నప్పుడు అప్పుడు m ప్లస్ n అంటే పవర్స్ యాడ్ అవుతాయి. అందుకోసమే నేను 3 పవర్ 2 ఇంటూ 3 పవర్ 0.5 అయితే సేమ్ వాల్యూ ఉన్నప్పుడు 2 ప్లస్ 0.5 2.5 అవుతుంది అన్నట్టు. సేమ్ ఈ కాన్సెప్ట్ లో తీసుకున్నాం. అర్థమైందా? మరి మళ్ళీ యాస్టీస్ గా 3 పవర్ 0.5 ని అలాగే రాసుకున్నాం. 3 పవర్ 0.3/0.5 ఏమైతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు నాకు రిమైనింగ్ వాల్యూసే రాసుకోండి. ఇక్కడ ఎంత ఉంది 3 స్క్వేర్, ఇక్కడ ఎంత ఉంది 1, ఏమైనా ఉందా అక్కడ లేదు. 3 స్క్వేర్ 9 అయితే 9 ఏం రాసుకోవచ్చు 1. సో 9:1 అనేది ఆన్సర్ అవుతుంది, రైట్. ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఏం రాసుకోవచ్చు 9:1 అనేది ఆప్షన్ గా రాసుకోండి. క్లియర్ కదా. సో అలా 9:1 రైట్ అవుతుంది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ 3 పవర్ 3.25 అండ్ 3 పవర్ 2.25 అన్నాడు. సో ఇలా సో ఇక్కడ చూడండి 3 పవర్ 3.25 మరియు ఇంకోటి ఏమి ఇచ్చిండు, సో 3 పవర్ 2.25 యొక్క నిష్పత్తి ఎంత అనేది తెలుగు క్వశ్చన్. మరి నిష్పత్తి అంటే ఇదే కదా చేయాలి, మరి ఇదే చేయాలి కాబట్టి నేను ఏం తీసుకోవచ్చు చెప్పండి. ఇక్కడ 3 పవర్ ఇక్కడ 2.5 అలా రాసుకున్నా కదా. మరి ఇక్కడ 0.5 ఉంది, ఇక్కడ 0.5 ఉంది, కామన్ తీసుకోవచ్చు కదా. అప్పుడు మీరు ఎలా తీసుకుంటారు 3 క్యూబ్ అలాగే 3 పవర్ 0.25, సో 8 రాసుకోవాలి. 3 స్క్వేర్ అలాగే ఇంటూ 3 పవర్ ఏం రాసుకోవచ్చు అంటే 0.25, అంతేనా. అలా తీసుకుంటే 3 పవర్ 0.25 3 పవర్ 0.25 క్యాన్సిల్ కదా. అంటే నేను క్యాన్సిల్ అయ్యే విధంగా దాన్ని డివైడ్ చేయాలన్నట్టు. అర్థమవుతుందా? సో ఇక్కడ 0.25 సేమ్ ఉంటుంది కాబట్టి క్యాన్సిల్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వన్ తీసుకున్నాం అనుకోండి 3 క్యూబ్ అలాగే నెక్స్ట్ ఎంత అంటే 3 స్క్వేర్, ఇది రెండు క్యాన్సిల్ చేసినాం అనుకోండి, అప్పుడు 3 స్క్వేర్ అంటే 3 స్క్వేర్ 3 క్యూబ్ అన్నప్పుడు ఇక్కడ 3 పవర్ 1 ఇక్కడ 1 ఉంటుంది. అంటే నాకు ఫైనల్ గా ఏమొస్తుంది అని అంటే 3:1 వస్తుంది. ఎంత వస్తుంది 3:1 అంటే 3:1. ఇక్కడ మీరు ఈ రకంగా కూడా వెళ్ళొచ్చు. ఎలా చూడండి, సో ఇక్కడ 3.25 ఇక్కడ 2.25, ఇది క్యాన్సిల్ చేసి ఇక్కడ బ్యాలెన్స్ ఒకటి ఉన్నట్టే కదా. అర్థమవుతుందా?
సో బ్యాలెన్స్ అంటే ఇది కట్ చేస్తే ఇది బ్యాలెన్స్ ఒకటి, అంటే దాన్ని డైరెక్ట్ షార్ట్ కట్ గా ఆలోచించవచ్చు అన్నట్టు. అంటే 3/1 అలాగే ఇక్కడ 1 అన్నట్టు, 3/2.5 3/2.5 క్యాన్సిల్ చేసేయండి. అప్పుడు అలా తీసుకుంటే సో 3:1 వస్తుంది. సో ఈ రకంగా కూడా వెళ్ళొచ్చు, కానీ ఇది క్లారిటీగా మనం ఇలా తీసుకోవచ్చు అని చెప్పడానికి ఇలా అవుతుంది, రైట్. సో ఈ రకంగా వెళ్ళొచ్చు అన్నట్టు. నెక్స్ట్ అంటే సెకండ్ క్వశ్చన్ అంటే థర్డ్ ఆప్షన్ రైట్ అవుతుంది. అలాగే వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ 4/3.5 అండ్ 2/5 ఈజ్ అంటున్నాడు. సో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ 4/3.5 అండ్ 2/5 అన్నాడు. అంటే సో ఇప్పుడు మనం ఏం రాసుకోవచ్చు చెప్పండి, ఇక్కడ 4/3.5 మరియు ఇంకోటి ఏమి ఇచ్చింది మనకి 2/5 యొక్క నిష్పత్తి ఎంత. మరి నిష్పత్తి ఎంత అని అడిగినప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి, ఇక్కడ నిష్పత్తి ఎంత అన్నప్పుడు 4/3.5 ఈస్ట్ 2 ఎంత అంటే 5. మరి ఇది ఆప్షన్ ఉంటుందా? ఉండదు కదా. అంటే మనం ఏం తీసుకోవాలి, మళ్ళీ దాన్ని సింప్లిఫై చేయాలి. కానీ ఇక్కడ ఇంతకు ముందు బిఫోర్ క్వశ్చన్స్ బేస్ వాల్యూస్ సేమ్ ఉండే, అంటే 3 కానీ అలాగే 2 కానీ సేమ్ ఉండే. కానీ ఇక్కడ ఉన్నాయా, ఇది 4 ఉంది, ఇది 2 ఉంది. మరి 2ని 4లోకి మార్చాలంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు 2ని సపోజ్ 2/4 ఉంది అనుకోండి, అప్పుడు 2ని 4లోకి మార్చచ్చు. అలా మార్చాలంటే ఇగో 2² రాసేసి పవర్ 2 రాయాల్సి వస్తుంది. ఎందుకంటే అప్పుడు ఎప్పుడైతే నువ్వు 2కి స్క్వేర్ తీసుకుంటామో 4 అనేది బై 2 అవ్వాలి. అందుకోసం మనం 2కి అడిషనల్ గా స్క్వేర్ తీసుకున్నప్పుడు 4 దాని పవర్ మళ్ళీ హాఫ్ అవ్వాలి. అలా మనం 2కి 3 తీసుకుంటే దాని పవర్ బై 3 అవ్వాలి. అలా ఫాలో అవ్వాలి. అప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు, 4² అని రాసుకోవచ్చు కదా. అంటే 2/4 అంటే మనకి వాల్యూ ఎంత వస్తుందండి, 16. మరి 4² వాల్యూ ఎంత, 16, సమానం అన్నట్టే. కాకపోతే అలా మార్చుకోవచ్చు. మరి దీన్ని మార్చుకోవచ్చా అంటే మార్చుకోరాదు. ఎలా అంటే 2/5 అన్నప్పుడు నేను 2² అని రాసుకున్నాను అనుకో ఫర్ ఎగ్జాంపుల్, మరి 2² రాసుకుంటే ఆ 5 అనేది ఏమవ్వాలి, బై 2 అవ్వాలి. మరి 5/2 అయితే పాయింట్ల డెసిమల్ కదా వస్తుంది. అప్పుడు 2² అవ్వాలి అంటే 5/2 అవ్వాలి. 2² తీసుకుంటే 4/2 అయింది, 2 రాసిన. మరి ఇక్కడ 5/2 అని ఉంది కాబట్టి సో ఇలా మనకి క్యాన్సిల్ కాదు కాబట్టి, అంటే బై 2 కాదు కాబట్టి సో నేను 4ని 2² గా మార్చుకోవాలి. దీన్ని 4ని 2², అలాగే 2² రాసుకుంటే దీన్ని 4ని మాత్రమే 2² రాసిన. బాగా అర్థం చేసుకోండి. పవర్ మళ్ళీ యాస్టీస్ అలాగే ఉంటుంది. మళ్ళీ 2 ఎంత అంటే 5 యాస్టీస్ రాసుకోండి. అర్థమైందా? మరి ఇప్పుడు 2² అంటే ఇప్పుడు మళ్ళీ 2² మళ్ళీ 4 రాయద్దు. అలా తీసుకోండి 2. ఇప్పుడు నేను ఏమన్నా ఇంతకు ముందు సో బిఫోర్ లో ఏమన్నా నేను 2 ఇక్కడ 2 ఇలా 3 ఉందనుకో, అప్పుడు ఏం రాసుకోవచ్చు అన్న నేను, సో 2కి 3కి ఇంటూ అవుతుంది అన్న, అంటే 2 × 3 2 × 3 అంటే ఏమై రాసుకోవచ్చు, 2/6 అవుతుందా లేదా? అలా అవుతుంది. మరి ఇక్కడ కూడా ఏమవ్వాలి, 2/2 × 3.5 అవ్వాలి కదా. మరి ఈ రకంగా తీసుకుంటే 2/5 అని తీసుకుంటున్నాం. మరి ఇది ఇంటూ కాబట్టి 3.5 డబుల్ చేస్తే ఎంత, 7, అంటే 2/7 = 2/5. మరి 2/5 క్యాన్సిల్ చేస్తే ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది, 2 ఉంది. అంటే 2² ఈస్ట్ ఇక్కడ ఏం లేనట్టే కదా, అంటే 1 రాసిన. 2² వాల్యూ ఎంత వస్తుందండి, 4. ఈస్ట్ ఏం రాసుకోవచ్చు, 1. అంటే ఇప్పుడు మన ఆన్సర్ ఎంత అంటే 4:1. సో ఆప్షన్ సో 4th వన్ రైట్ అవుతుంది, 4:1. క్లారిటీ వచ్చిందా? ఇగో ఇలా మనం చేయగలగాలి. మన నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ 3/5 అండ్ 12/3? దీనిలోనే మనం నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తీసుకుందాం, రైట్. సో ఇక్కడ 3/5 అండ్ 12/3 క్వశ్చన్ మార్క్ ఇచ్చిండు. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇలా తీసుకొని 3/5 మరియు 12/3 మధ్య నిష్పత్తి ఎంత? మరి 3/5 12/3 నిష్పత్తి ఎంత అన్నప్పుడు మరి 3 12 క్యాన్సిల్ అవుతుందా? కాదు కదా. మరి క్యాన్సిల్ కాదు కాబట్టి నేను 3/5 యాస్టిస్ గా అలాగే రాసుకొని ఈ 12ని మాత్రం ఏం రాయబోతున్నా అంటే చూడండి. సో 12ని ఏం రాయబోతున్నా అంటే 12 పవర్ ఎంత ఉంది, 3 ఉంది, రైట్. మరి 12 ఎంత నాకు తెలుసా, తెలియదు. కానీ మనం ఇగో దీన్ని 3 × 4 గా మార్చుకోవచ్చు. ఒక ప్రైమ్ నంబర్స్ లోనే డివైడ్ చేయాలి. అర్థమవుతుందా? సో మనకి ప్రధాన సంఖ్యలోనే డివైడ్ చేయాలి. 3 4 అని 12ని రాసిన తర్వాత దీనికి పవర్ ఎంత ఉంటుందో దీనికి కూడా పవర్ అంతే ఉండాలి. అంటే మనం దాన్ని 12/3ని ఏం రాసుకోవచ్చు అంటే 3³ అలాగే × 4³ గా రాసుకోవచ్చు. అర్థమవుతుందా? సో 12³ = 3³ గా ఇక్కడ 12³ = 3³ × 4³ గా రాసుకోవచ్చు. అర్థమవుతుందా? మరి దానికి ఎగ్జాంపుల్ చెప్దాం, రైట్. సో ఇప్పుడు 6² అంటున్నా, రైట్. 6² మరి ఈక్వల్ అవుతుందా, నిజమే కాదా తెలుసుకోవాలి.
మరి 6 స్క్వేర్ అన్నప్పుడు నేను ఏం రాసుకోవచ్చు 2 ఇంటూ 3. సో 3 4 అంటే కో ప్రైమ్ నెంబర్ గా తీసుకోవాలి, ప్రైమ్ నెంబర్ అని కాకుండా. మీరు మళ్ళీ డౌట్ అవుతుంది, ఎందుకంటే 4 ప్రైమ్ నెంబర్ కాదు కదా అని అన్నారు. 2ని కూడా మార్చాలి అన్నట్టు, అంటే 4ని కూడా 2లోకి మారుస్తాం అన్నట్టు, కానీ ఇక్కడ అవసరం లేదు కాబట్టి అలాగే ఉంచేసిన. రైట్, ఇప్పుడు 2 3 అన్న, మరి 6 2 3 6 అయినప్పుడు దాని పవర్ 2 ఉంటే మనం కూడా ఏం రాసుకోవచ్చు, పవర్ 2 అని రాసుకోవచ్చు. మరి నేనేమంటున్నా 6 స్క్వేర్ ఈక్వల్స్ టు 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ అవుతుంది అంటే, మరి అవుతుందా లేదా, వాస్తవమా కాదా చూద్దాం. ఇక్కడ 6 స్క్వేర్ వాల్యూ ఎంత అండి, ఇక్కడ 36. 2 స్క్వేర్ వాల్యూ ఎంత 4, 3 స్క్వేర్ వాల్యూ ఎంత 9. మరి అలాంటప్పుడు 36 ఈక్వల్స్ టు 36 అవుతుందా లేదా అంటే, మనం ఈ ఒక వాల్యూని డివైడ్ చేసేటప్పుడు దాని పవర్ కూడా అలాగే రాసుకోవాలి అని దీని కాన్సెప్ట్ అనేటు అర్థమైందా. మరి ఇప్పుడు ఏం రాస్తున్నా, 3 పవర్ 3 రాస్తున్నా, అలాగే 4 పవర్ 3 రాస్తున్నా, 4 క్యూబ్. మరి ఇక్కడ 3లు అనేది 5లు ఉన్నాయి, 3లు అనేది 3లు ఉన్నాయి. 3 అనే నంబర్ 3 ఉన్నట్టు, 3 అనే నంబర్ 5 ఉన్నట్టు. క్యాన్సిల్ చేస్తే 3 అనే నంబర్ ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉన్నట్టు 2. అప్పుడు దాన్ని ఏం రాసుకోవచ్చు, 4 క్యూబ్. మరి 3ని తీసుకున్నాం అనుకోండి, 3 స్క్వేర్ వాల్యూ ఎంత ఇక్కడ 9. మరి 4 క్యూబ్ వాల్యూ ఎంత అంటే 64. ఈ రకంగా మనం 9:64 అని రాసుకోవచ్చు, 9:64 అని రాసుకోవచ్చు. ఇది కాన్సెప్ట్. సో 9:64 ఆన్సర్ అవుతుంది. దీనికి నేను ఎక్స్ట్రా క్వశ్చన్ అనేది రాస్తున్నా, చూడండి ఎక్స్ట్రా క్వశ్చన్ ఏంటిది అనేది ఒక్కసారి చూద్దాం. క్లియర్ కదా. మరి ఎక్స్ట్రా క్వశ్చన్ ఏంటిది అని అంటే, రైట్ చూద్దాం. సో ఇక్కడ వరకే ఓకే మనం తీసుకున్న కాన్సెప్ట్. నేను ఎక్స్ట్రా క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ నేనేమంటున్నా, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్, సో ఇక్కడ 45. సో చూడండి, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ 45 పవర్ 2.5, 45 పవర్ 2.5 ఇంటూ 4 క్యూబ్ ఇంటూ 4 క్యూబ్, అలాగే సరే ఇంటూ 4 క్యూబ్ కాకుండా 2 క్యూబ్ రాసుకోండి, 2 క్యూబ్ అండ్ నెక్స్ట్ వన్ తీసుకుంటే, సో ఇక్కడ 36 పవర్ ఏం రాసుకోవచ్చు అంటే 3.5, అలాగే 5 పవర్ ఏం రాసుకోవచ్చు అని అంటే, సో 2.5 పవర్ ఎంత అంటే 3.5 అని రాస్తున్నాం. రైట్, ఇది కాన్సెప్ట్ అబ్బా. సో లేదంటే ఇలాగే తీసుకోండి, దీన్ని 2.5 గా రాసుకోండి. క్లియర్, ఇది క్వశ్చన్. సో ఇప్పుడు నేను ఎక్స్ట్రా క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ 45 పవర్ 2.5 ఇంటూ 2 క్యూబ్ అండ్ 36 పవర్ 2.5 ఇంటూ 5 పవర్ 3.5. రైట్, మరి నేను ఇక్కడ మరి క్యాన్సిల్ చేయడానికి ఇక్కడ మనం ఇది తీసుకున్నాం, మరి ఇక్కడ ఉందా ఏమన్నా, లేదు. సో లేనప్పుడు నువ్వేం చేస్తావు అంటే, ఇప్పుడు మనం తీసుకునే కాన్సెప్ట్ ఒక్కసారి చూడండి. సో 45ని ఏం రాసుకోవచ్చు అంటే 9x5 గా రాసుకోవచ్చు. నేనేమన్నా దీని పవర్ ఎంతైతే ఉందో మళ్ళీ వీటికి పవర్ కూడా అంతే వస్తుంది అన్న. మళ్ళీ ఇంటూ ఏం రాసుకోవచ్చు 2 క్యూబ్, అలాగే రేషియో 36ని మనం 9 4 జా రాసుకోవచ్చు, 9 ఇంటూ 4 జా రాసుకోవచ్చు. మరి 2.5 యాజ్ గా 2.5 రాసుకోండి, 5 పవర్ 3.5 అనేది రాసుకోండి మళ్ళీ. క్లియర్. సో ఆ క్వశ్చన్ వేరు. ఇప్పుడు మనం ఇలా తీసుకున్న తర్వాత, ఎందుకంటే నాకు ఒకటి డౌట్ వచ్చింది, ఏంటిది, సో ఈ క్వశ్చన్ ఇలాగే అడుగుతాడని రూల్ ఏం లేదు, ఇలా కూడా అడగచ్చు అంటున్నా అన్నట్టు. అందుకోసం మనం ఇప్పుడు చూడండి, 9 పవర్ 2.5 9 పవర్ 2.5 క్యాన్సిల్, ఇక్కడ 5 పవర్ 2.5 5 పవర్ 3.5 క్యాన్సిల్, అంటే 2.5 3.5 లో ఇక్కడ ఒకటి బ్యాలెన్స్ ఉంది కదా, అప్పుడు ఇక్కడ మనకి 2 క్యూబ్ అవుతుంది. 4ని నేను ఇక్కడ 4ని ఏం రాసుకోవచ్చు అంటే, ఇంతకుముందు 2 స్క్వేర్ రాయాలి, అలాగే 2 స్క్వేర్ రాసేసి దాన్ని ఏం రాసుకోవచ్చు అన్నట్టు పవర్ 2.5 యాజ్ గా, ఎందుకంటే 4ని మాత్రమే నేను 2 స్క్వేర్ రాసిన, ఉన్న 2ని స్క్వేర్ రాస్తేనేమో ఇది హాఫ్ అవుతుంది, అలా కాకుండా అలా తీసుకోవాలి. నెక్స్ట్ 5 పవర్ 1 అన్నట్టు. రైట్, సో ఇప్పుడు నేను 2 క్యూబ్ గా తీసుకుంటున్నా, మరి 2 స్క్వేర్ 2 ఇంటూ 2.5 అంటే 2 పవర్ 5 ఇంటూ 5 పవర్ 1. మరి ఇక్కడ 2 క్యాన్సిల్ చేసినాం అనుకోండి, అప్పుడు ఇంకో 2 ఉంది కదా, 3 5లో 5 క్యాన్సిల్ అంటే 3 క్యాన్సిల్ అయితే ఇంకా 2 ఉంటుంది. దాన్ని మనం ఇక్కడ 1 ఏం రాసుకోవచ్చు అని అంటే 2 పవర్ 2 అలాగే 5 అన్నట్టు. 2 పవర్ 2 అంటే ఎంత, 2 స్క్వేర్ 4 కదా, అప్పుడు 1:4 5 20 అనేది ఆన్సర్ అవ్వాలి. ఇది కాన్సెప్ట్. అంటే నేను సో డిఫరెంట్ కాన్సెప్ట్, ఈ రకంగా ఇంత ఈజీగా అడుగుతాడని ఏం లేదు, ఈ రకంగా కూడా అడగచ్చు, అందుకోసం అలా తీసుకున్నా. రైట్, సో ఇలా ఆన్సర్ తీసుకోవచ్చు. మరి సో నెక్స్ట్ వీటికి సంబంధించిన ఎక్స్ట్రా క్వశ్చన్స్ కూడా చూద్దాం. మనకు ఏం చేస్తాం, ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూడండి. సో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ సో 21 పవర్ 3.5 ఇంటూ, సో 21 పవర్ 3.5 ఇంటూ అలా తీసుకుంటే 2 పవర్, సో 2 నెక్స్ట్ వన్ తీసుకుంటే, సో ఇక్కడ 28, సో 28 పవర్ ఏం రాసుకోవచ్చు అని అంటే, సో 2.5 ఇంటూ 3 పవర్ 1.5. సో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఇచ్చిండు, ఇగో ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతాడు. సో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఏమి ఇచ్చిండు, 21 పవర్
3.5 into 2 square and 28 power 2.5 into 3 power 1.5. అంటే వాటికి సంబంధించిన నిష్పత్తి అంటే తీసుకోండి, అంటే నిష్పత్తి తీసుకోమంటున్నాడు. మరి ఆ రేషియో ఎలా తీసుకోవచ్చు అంటే చూడండి, దీన్ని ఏం రాసుకోవచ్చు చెప్పండి, 7 3 దీన్ని ఏం రాసుకోవచ్చు చెప్పండి, 7 ఎంత 4 రాసుకోవచ్చు కదా. మరి అలాంటప్పుడు దీన్ని 7 పవర్ 3.5, అలాగే దీన్ని 3 పవర్ 3.5. నెక్స్ట్ ఏం రాసుకోవచ్చు అండి, ఇక్కడ 2 స్క్వేర్, వాటి మధ్య ఏం ఉండాలంటున్నాడు, రేషియో ఉండాలంటున్నాడు. మరి రేషియో ఉంటే 7 పవర్ ఏం రాసుకోవచ్చు 2.5, నెక్స్ట్ 4 పవర్ ఏం రాసుకోవచ్చు 2.5 ఇంటూ 3 పవర్ ఎంత రాసుకోవచ్చు 5. అలా మనం తీసుకోవాలి, అర్థమవుతుందా. మరి ఇప్పుడు 7 పవర్ ఇక్కడ 2.5, ఇక్కడ 3.5 క్యాన్సిల్ చేస్తే 7 పవర్ 1 ఉన్నట్టు. నెక్స్ట్ సో 3.5 1.5 క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 3 స్క్వేర్ ఉన్నట్టు, రైట్. ఇక్కడ 2 స్క్వేర్ తీసుకుంటున్నాం. మళ్ళీ 4ని ఏం రాయొచ్చు అంటే మనం 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు అన్న కదా. సో 4ని 2 స్క్వేర్ గా రాసుకోవచ్చు. 2 స్క్వేర్ అన్నప్పుడు సో ఇక్కడ 2 ఇంటూ 2.5 అంటే 2 పవర్ ఎంత అంటే 5 గా మారుతుంది అది, అర్థమైందా. సో 2 పవర్ అంటే ఇక్కడ మళ్ళీ క్లారిటీ చెప్తున్నా, 2 స్క్వేర్ పవర్ ఇక్కడ ఏం రాసుకోవచ్చు 2.5 అంటే సో నేనేమన్నా 2 ఇంటూ 2.5 అవుతుంది అన్నా కదా, అలా మనం 5 అవుతుంది. అంటే 2 పవర్ ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 2 క్యూబ్ గా మారుతుంది. సో 2 అనేది 2 ఉన్నాయి, 2 అనేది 5 ఉన్నాయి కాబట్టి సో 7 ఇంటూ ఎంత రాసుకోవచ్చు 9 రాసుకోవచ్చు, ఇలా 2 క్యూబ్ రాసుకోవచ్చు. 7 9 ఎంత అంటే 63, 2 క్యూబ్ ఎంత అంటే 8. సో ఆన్సర్ ఇలా అవుతుంది, రైట్. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ ఇస్తా చూడండి. సో ఇక్కడ సేమ్ ఇక్కడ ప్రాక్టీస్ పర్పస్ లో ఒక క్వశ్చన్ ఇద్దాం, మీరు ఏం చేస్తారనేది చూద్దాం, రైట్. సో అలా తీసుకోండి. మనం ఏమని అంటున్నాం, సో రేషియో ఆఫ్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్, నిష్పత్తి ఎంత తెలుగులో అయితే వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ చూడండి. సో 25 పవర్ 1/2, 25 పవర్ ఎంత రాసిన 1/2. అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే ఇంటూ అని రాసుకుంటే మనకి ఇక్కడ 49, సో 49 పవర్ మళ్ళీ సేమ్ 1/2 అండ్ నెక్స్ట్ వన్ తీసుకుంటే సో ఇక్కడ 36, సో 36 పవర్ 1/2. అలాగే ఇంటూ ఏం రాసుకోవచ్చు అని అంటే 27 పవర్ 1/3 అని రాసుకోవచ్చు, రైట్. వీటికి రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎప్పుడైనా మనం సో ఇక్కడ పవర్ 1/2 వచ్చినప్పుడు సో ఇలా ఉందనుకోండి. సో పవర్ 1/2 వచ్చినప్పుడు అది వాల్యూ ఇది ఎలా మారుతుందంటే √25 గా మారుతుంది. వర్గం వాల్యూ అన్నట్టు, వర్గమూలం వాల్యూ, అది స్క్వేర్ రూట్ వాల్యూ. ఎందుకంటే √x ఉందనుకోండి, దాన్ని ఎప్పుడైనా సో రూట్ తీసేసి దాన్ని 1/2 గా రాస్తాం అన్నట్టు, అర్థమవుతుందా. రూట్ తీసేసి 1/2 గా రాస్తాం అంటే అది రూట్ వాల్యూ అని అర్థం. అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు √25, అలాగే ఇంటి ఏం రాసుకోవచ్చు అండి ఇక్కడ √49, ఈస్ట్ ఇక్కడ ఏం రాసుకోవచ్చు √36. ఇక్కడ 1/3 అంటే ఏం రాసుకోవచ్చు 1/3 అంటే క్యూబ్ రూట్ ఆఫ్ ఏం రాసుకోవచ్చు 27 రాసుకోవచ్చా లేదా అలా అన్నట్టు. మరి ఈ రకంగా రాసుకున్నప్పుడు ఇదెంత 5 వచ్చింది, ఇదెంత 7 వచ్చింది, అలాగే ఇదెంత 6. మరి క్యూబ్ రూట్ దేని క్యూబ్ రూట్ ఇది, సో 3 క్యూబ్ రూట్ అన్నట్టు. అంటే 7 5 35, అలాగే 6 3 18. అంటే ఈ రకంగా ఈ టైప్ లో మీకు ఎటువంటి క్వశ్చన్స్ అడిగినా కూడా మీరు ట్రై చేయొచ్చు అన్నట్టు. ఇలా అడగచ్చు, మనం బిఫోర్ కాన్సెప్ట్ చెప్పుకున్నాం కదా, అలా అడగచ్చు. సో ఇందులో ఏ రకంగా అడిగినా కూడా మీరు ఈ విధంగా డివైడ్ చేసుకోండి, అర్థమవుతుందా. మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మన నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండంటే ఇఫ్ a is to b equals to 5, 5 is to 6 and b is to c equals to 7 is to 9, then find a is to b is to c అన్నాడు. సో ఇక్కడ నుండి మనకి ఇది రేషియో బేసిక్ క్వశ్చన్స్. సో కాన్సెప్ట్ 1 అని పెట్టుకోండి దీన్ని. సో కాన్సెప్ట్ 1. సో ఫస్ట్ కాన్సెప్ట్ అంటే నేను ఎందుకు కాన్సెప్ట్ వైజ్ గా చెప్తున్నా అంటే దాన్ని ఎలా కాన్సెప్ట్ వైజ్ గా గుర్తుపెట్టుకోండి అంటే అది ఒక రూల్ అన్నట్టు, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే a is to b equals to ఏమవుతుందంట 5 is to 6 అండ్ ఇంకోటి b is to c equals to ఏమవుతుందంట 7 is to 9. ఫైండ్ ఏమి ఇచ్చిండు a is to b is to c. సో క్యాప్స్ లో ఉంది కాబట్టి సో a is to b is to ఏం రాసుకోవచ్చు c అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకు అడిగింది ఏమని అడుగు a is to b is to c వాల్యూ ఎంత అనేది అడుగుతున్నాడు, రైట్. మరి 5 6 7 9 అన్నప్పుడు అసలు దీని రూల్ ఏంటి, ఎలా చేయొచ్చు అనేదే కదా కాన్సెప్ట్. సో నేను ఫస్ట్ కాన్సెప్ట్ అని ఎప్పుడైతే ఇలా రాసినో దాన్ని మీరు ఏమనుకోవచ్చు అని అంటే సో a is to b ఉంది, అలాగే b is to c ఉంది. మనకి ఆ రెండు నిష్పత్తులలో కామన్ లెటర్ ఒకటి ఉంటుంది. సో కామన్ లెటర్ ఒకటి ఉంటుంది. ఆ కామన్ లెటర్ ఒకటి ఉంది అంటే అది ఏముందన్నట్టు బి. అది బి ఉండాలని రూల్ ఏం లేదు. సో ఏ ఉండొచ్చు, సి ఉండొచ్చు, కానీ ఆ రెండిట్లో కామన్ గా ఒకటి ఉండాలి, అది బి అవుతుంది. అందుకోసం మరి ఏదైతే కామన్ గా ఉందో అది ఏముండాలి అని అంటే ఫస్ట్ రేషియోలో కాన్సిక్వెంట్ గాను అంటే రెండవ పదం గాను, సెకండ్ టర్మ్ గాను అంటే రెండవ పదం గాను, మరి ఆ కామన్ ఉన్నది సెకండ్ రేషియోలో ఫస్ట్ టర్మ్ గాను ఉండాలి, రైట్.
ఫస్ట్ టర్మ్ గాను ఉండాలి. అంటే ఫస్ట్ రేషియోలో సెకండ్ గాను, సెకండ్ రేషియోలో ఫస్ట్ గాను ఉండాలి. అలా మార్చుకోవాలి. లేకుంటే ఏం చేయాలి? అలా మార్చుకోవాలి. అప్పుడే మనకి రేషియో ఫైండ్ అవుట్ చేస్తాం, రైట్? మరి అలా మార్చుకుంటే మనకి ఏమవుతుంది అని అంటే A:B మళ్ళా B:Cగా రాసుకోవచ్చు. అప్పుడు నేను B/B ఎందుకు రాయాలి అంటే ఇక్కడ బిని సమానం చేస్తున్నాం. బిని ఏం చేస్తున్నాం? ఈక్వల్ చేస్తున్నా. ఆ బిని సమానం చేయడం కోసం బి అనే కాదు, అక్కడ కామన్గా ఉన్నది ఏదైనా కూడా దాన్ని సమానం చేయడం కోసం సో B/B అని రాస్తాం. అర్థమవుతుందా? అలా B/B అని రాసినప్పుడు మనం చేసే విధానం వేరే ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ సో ఇలా తీసుకుంటే చాలా మంది వేరే వేరే రకాలుగా చెప్తారు. బట్ సో B ఉంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు? B గాను, అలాగే ఇక్కడ B ఉంటే ఇక్కడ B గాను రాసుకొని మల్టిప్లై చేస్తాం. మరి అది మల్టిప్లై చేసే విధానం నేను చెప్తా కానీ ఈ వరుస దేని గురించి వస్తుంది అని అంటే ఏ. సో ఏ గురించి వస్తుంది, మిడిల్లో బి గురించి ఉంది కాబట్టి ఇది బి గురించి వస్తుంది, లాస్ట్లో సి గురించి ఉంది కాబట్టి సి గురించి వస్తుంది. సో ఇలా మనం ఫాలో అవ్వాలి. అంటే నేను ఫస్ట్ కాన్సెప్ట్ ఏమంటున్నా, కామన్గా ఉన్న లెటర్ అందులో ఫస్ట్ దానిలో సెకండ్ గాను, సెకండ్ దానిలో ఫస్ట్ గాను ఉంటే ఈ రకంగా మనం రాసుకోవడానికి ఉపయోగపడుతుంది. అర్థమవుతుందా? సో ఇలా రాసుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది కాబట్టి సో ఇప్పుడు మనం తీసుకుని ఎలా సాల్వ్ చేయొచ్చు అని అంటే ఫస్ట్ కాన్సెప్ట్ ఏమన్నా నేను A:B మళ్ళీ B:Cగా రాసినాం. అంటే ఇక్కడ తీసుకోవాల్సిన సొల్యూషన్ అండ్ షార్ట్ కట్ ఎలా అంటే 5:6 అలాగే ఇంకోటి ఏం రాసుకోవచ్చు 7:9. మరి అలాంటప్పుడు నేను సింపుల్గా చెప్తున్నా, దీన్నే ఫాలో అవ్వండి. అర్థమైందా? సో ఇక్కడ 7 ఉంది అనుకోండి, దీని ప్లేస్లో ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక ప్లేస్ ఎంటీ ఉంది, ఇక్కడ ఒక ప్లేస్ ఎంటీ ఉంది. అర్థమైందా? అప్పుడు 7 ఉంటే దీన్ని 7 తోనే ఫిల్ చేయండి, 6 ఉంటే దీన్ని 6 తోటే ఫిల్ చేయండి. ఆ తర్వాత స్ట్రైట్గా మల్టిప్లై చేసుకోండి. అర్థమవుతుందా? 7 5 35, 7 6 42, అలాగే 6 9 54. ఏమైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయాలి, లేదంటే అవసరం లేదు. అప్పుడు మనం ABC కాలమే కదా అన్నది, అప్పుడు ఇది A అవుతుంది, ఇది B అవుతుంది, ఇది C అవుతుంది. సో ABC రేషియో ఇలా తీసుకోవచ్చు, ఒక కాన్సెప్ట్. మరి రెండోది ఏంటంటే సెకండ్ వన్ ఏంటంటే ఇది షార్ట్ కట్ అన్నట్టు మళ్ళీ. సో సెకండ్ వన్ ఏంటంటే నేనేమన్నా బిని ఈక్వల్ చేయడం. సో ఇక్కడ B కామన్గా ఉంది కాబట్టి ఇక్కడ B ఉంది, ఇక్కడ B ఉంది కాబట్టి ఆ B మనకి మంచి పొజిషన్లో ఉంది. ఇక్కడ సెకండ్, ఇది ఫస్ట్ పొజిషన్లోనే ఉండాలి. అలా ఉంటే ఇలా రాసుకోవడానికి పనికి వస్తుంది. అందుకోసం అప్పుడు ఏం చేస్తామంటే సో నేను ఇక్కడ 5 ఏం రాసుకున్నా 6, అలాగే 7 ఏం రాసిన 9. అలా ఇక్కడ మనం దీన్ని ఏం రాసుకుంటున్నాం B, దీన్ని B ఏం రాస్తున్నాం. సో ఇక్కడ C. మనకి ఇక్కడ కాన్సెప్ట్ ఎక్కడ రేషియో ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తున్నాం మనం? మరి AB/BC అసలు రేషియో ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తున్నాం అంటే సో ఇక్కడ B అనే వాల్యూ చూడండి, B అనే వాల్యూ ఇక్కడ 6 ఉంది, B అనే వాల్యూ ఇక్కడ 7 ఉంది. మరి B అనే వాల్యూ సేమ్ ఉండాలి కదా, సేమ్ లేదు కాబట్టి దాన్ని ఈక్వల్ చేయడం కోసం ఈక్వల్ చేయాలి అనుకుంటే మాత్రం సో ఎల్సిఎం వెళ్ళాలి. సో అప్పుడు ఈక్వల్ అవుతుంది. అర్థమవుతుందా? సో ఎల్సిఎం చేస్తే ఈక్వల్ అయిపోతుంది. అప్పుడు ఈక్వల్ అవ్వాలంటే ఎల్సిఎం అంటే 6×42. ఆ 42 అని ఏదైతే నీకు ఎల్సిఎం వచ్చిందో అది B వాల్యూ. అర్థమవుతుందా? అది అయిపోయింది. సో B వాల్యూ అయిన తర్వాత మరి 6 మరి 42 అయిందంటే మరి దేనితో మల్టిప్లై చేస్తే అయింది 7 తోటి. మరి 6 × 7 అయినప్పుడు ఇది దీనికి సంబంధించిన రేషియోనే 5. చూడండి 5 6 అనేది ఒక రేషియో, కాంబినేషన్ రేషియో 5 6. మరి 6 7 తోటి మల్టిప్లై అయినప్పుడు 5 కూడా × 7 మల్టిప్లై అవ్వాలి. 5 7 వాల్యూ 35. ఇది ఏ వాల్యూ అవుతుంది. అర్థమవుతుందా? రైట్, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడున్న 7 తోటి కాంబినేషన్ ఏముంది 9 ఉంది. మరి 7 అనేది 42 అవ్వడానికి ఎంత మల్టిప్లై చేయాలి 6. మరి ఈ రేషియో 6 అయినప్పుడు దానికి సంబంధించిన రేషియో కూడా × 6 అవ్వాలి. సో × 6 అంటే 9 6 వాల్యూ 54. అది C రేషియో అవుతుంది. ఇగో ఇవి రెండు ఫాలో అవ్వాలి. మీరు ఏది అవసరం లేదు, ఇగో ఈ రెండు అయితే ఫాలో అవ్వాలి. ఒకటి ఎల్సిఎం చేయడం, ఒకటేమో డైరెక్ట్ నేను ఈ ప్లేస్ ఎంటీ ఉంటే దాన్ని 7 తోని, ఈ ప్లేస్ ఎంటీ ఉంటే దాన్ని 6 తోని తీసుకోవడం. ఈ రెండు ఫాలో అవ్వండి, మిగతాది ఏది సంబంధం లేదు. ఇక మనకు ఉంటాయి, చాలా ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు జనరల్గా 5:6 అలాగే 7:9 తీసుకోండి. ఇలా ఫస్ట్ స్టెప్ చేయొచ్చు. ఇది ఫస్ట్ స్టెప్ అవుతుంది. ఇవి రెండు మల్టిప్లై చేస్తే సెకండ్ అవుతుంది. ఇవి రెండు మల్టిప్లై చేస్తే థర్డ్ స్టెప్ అవుతుంది. అలా కూడా చెప్తారు. బట్ ఇవన్నీ వద్దు, కన్ఫ్యూజన్స్ ఉంటాయి, అలాంటివి వద్దు. నెక్స్ట్ ఇంకోటి కూడా ఉండొచ్చు. ఇలా మనకి ఏం రాసుకున్నాడు సో B రాసిండు, మళ్ళా B ఏముంది అక్కడ C ఉంది. అర్థమవుతుందా?
అలా B/C ఉంది, అలా కూడా మనం ఏం రాసుకోవచ్చు అంటే మల్టిప్లై చేసుకోవచ్చు. చూడండి దీని నుండి ఇలా మళ్ళీ క్రాస్ మల్టిప్లై, దీన్ని ఇలా రాసుకోవచ్చు. ఇలా కూడా ఇంకో కాన్సెప్ట్ అవుతుంది. చూడండి AB BC C BC, అప్పుడు ఇక్కడ ఇదే వాల్యూ చూడండి 5:6 7:9 రాసిందా. మరి ఇలాంటప్పుడు సో 5 7 జా ఎంత రాసుకోవచ్చు ఇక్కడ 35, నెక్స్ట్ 6 7 జా నెక్స్ట్ రాసుకోవచ్చు 42, నెక్స్ట్ 7 6 9 జా ఎంత రాసుకోవచ్చు 54. ఇలా కూడా నాకు ఆన్సర్ వస్తుంది. కానీ సో ఇది 3 వరకు యూజ్ అవుతుంది, అంటే ABC 3 అనే దానికి యూజ్ అవుతుంది, మిగతా దానికి కాదు. అంటే సో ఈ రకంగా మనం 4 5 మెథడ్స్ వెళ్ళచ్చు. ఇప్పుడు లాస్ట్ వన్ నా షార్ట్ కట్ మనది ఏంటి అని అంటే సో ఇక్కడ మనం ఎంత వచ్చింది ఇప్పుడు చూడండి, నన్ను అని చెప్పిన 35 42 54 35 42 54 ఉందా. సో ఇప్పుడు నేను చెప్పిన ఆప్షన్ని ఫాలో అవ్వండి. ఎప్పుడైనా నేను చెప్పిన ఆప్షన్ని ఫాలో అవ్వండి. ఎట్లా అంటే ఆప్షన్ మెథడ్ వెళ్ళిపోవచ్చు. రైట్, నేను ఫస్ట్ రెండు కట్ చేసింది అనుకోండి, ఫస్ట్ రెండు కట్ చేస్తే ఈ రెండింటికి సంబంధించిన ఫస్ట్ రెండు సంబంధించిన రేషియో రావాలి. నేను సెకండ్ రెండింటిని కట్ చేసింది అనుకోండి, సెకండ్ రెండింటికి సంబంధించిన రేషియో రావాలి. అప్పుడు ఆప్షన్ రైట్. సో నేను తీసుకునే షార్ట్ కట్ ఇది. రైట్, సో అలా తీసుకోండి. చూడండి 35 రాస్తున్నాను అనుకో, ఇప్పుడు చిన్నగా రాస్తున్నా, ఇప్పుడు 35 రాస్తున్నా 35, అలాగే చూడండి 35 ఇంకోటి 42, అప్పుడు 7 ఎంత తీసుకోవచ్చు 5 7 తీసుకుంటే ఎంత 6 అంటే నేను ఫస్ట్ రెండు కట్ చేస్తే నాకు 5:6 వచ్చిందా రాలేదా, వచ్చింది. అలాగే నెక్స్ట్ వన్, అలాగే 42 ఇస్ట్ ఎంత రాసుకోవచ్చు 54, అంటే ఇప్పుడు మనం ఏం రాసుకోవచ్చు అంటే 6 7 జా 6 9 జా. మరి నేను ఈ రెండు కట్ చేస్తే నాకు ఏమొచ్చింది 7:9 వచ్చింది. ఈ రెండు కట్ చేస్తే ఎంత వచ్చింది 5:6 వచ్చింది. వచ్చిందా రాలేదా. మరి అలా ఆప్షన్లో మనం కట్ చేసుకోవచ్చు. అది ఎప్పుడు అంటే ABC అని అడిగినప్పుడు అలా చేయొచ్చు అన్నట్టు. సో ఆప్షన్ మనం ఇలా వెళ్ళిపోవచ్చు కాబట్టి ఆప్షన్ మెథడ్ రైట్ అవుతుంది అది. సో ఆప్షన్ మెథడ్ ఒకటి, ఇదొకటి అది చాలా అన్నట్టు. రైట్, మరి నేను కాన్సెప్ట్ ఎందుకు 1 అని చెప్పినంటే సో ఈ రెండు నిష్పత్తుల్లో ఒకటి కామన్ గా ఉంటుంది. B అనే ఉండాలని రూల్ ఏం లేదు, A కూడా ఉండొచ్చు, C కూడా ఉండొచ్చు. రెండిట్లో మనకి కామన్ గా ఉన్నది ఏదైతే ఉందో అది ఫస్ట్ దానిలో సెకండ్ గాను, సెకండ్ దానిలో ఫస్ట్ గాను ఉండాలి. అలా లేకుంటే మార్చుకోవాలి. అర్థమవుతుందా. సో ఆ రకంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉంది అనుకోండి, ఇలా ఇప్పుడు A/B ఉంది, అలాగే C/B ఉంది అనుకో, అప్పుడు B కామన్ గానే ఉంది కరెక్టే, కానీ ఇప్పుడు మనం ఏం చేయాలన్నట్టు సో A/B కరెక్టే ఉంది, అప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు ఇన్వర్స్ రేషియో B/C గా మార్చుకోవాలి. అప్పుడు వాల్యూస్ కూడా చేంజ్ అవ్వాలి. అర్థమైందా. మన నెక్స్ట్ క్వశ్చన్ నుండి ఈ మెథడ్ వెళ్తున్నా, లేదంటే ఎల్సిఎం చేస్తా. రైట్, సో చూద్దాం ఇప్పుడు. మరి ఇఫ్ P/Q = 6:7 అండ్ Q/R = 7:4 దెన్ ఫైండ్ PQR అన్నాడు. ఇది కాన్సెప్ట్ నెంబర్ 2 అని రాసుకోండి. సో కాన్సెప్ట్ నెంబర్ 2 నేను ఎందుకు కాన్సెప్ట్ చెప్తున్నానని చూద్దాం. రైట్, సో ఇక్కడ P/Q = ఏమి ఇచ్చిండు అని అంటే సో మనకి 6:7 ఇచ్చిండు. అండ్ ఇంకోటి Q/R = ఎంత ఇచ్చిండు అంటే 7:4 ఇచ్చిండు. రైట్, మరి 7:4 ఇచ్చిండు. మరి చాలా మంది ఏం చేస్తారంటే దీనికి ఇప్పుడు ఇంతకుముందు నేను రాసినట్టుగా వెళ్ళిపోతారు అన్నట్టు. సో 6:7, అలాగే ఎందుకంటే ఇక్కడ P అనేది సెకండ్ పొజిషన్, Q అనేది సెకండ్ పొజిషన్, Q అనేది ఫస్ట్ పొజిషన్ లో ఉంది. అప్పుడు ఇలా సెకండ్ ఫస్ట్ ఉంది కాబట్టి దాన్ని సో మార్చుకోవచ్చు 7, అలాగే ఇంకోటి 4 రాసుకోవచ్చు. రైట్, సో PQ అలాగే Q ఏం రాసుకోవచ్చు సో QR రాసుకోవచ్చు. అప్పుడు నాకు సో ఇక్కడ ఏం రాసుకోవచ్చు 7 ఉంటే 7, ఇక్కడ 7 ఉంటే 7. మరి ఇలా కూడా మనం మల్టిప్లై చేస్తారు. ఇప్పుడు మళ్ళీ 7 6 42 అని, మళ్ళీ 7 7 49 అని, మళ్ళీ 7 4 28 అని తీసుకుంటారు. మళ్ళీ క్యాన్సిల్ చేస్తే 7 6 7 7 7 4, అప్పుడు నాకు P/Q/R వస్తుంది. కానీ ఇలా మల్టిప్లై చేసే బదులు ఇలా చేసే బదులు ఇంకోటి ఏం తీసుకోవచ్చు అంటే ఇక చూడండి 7 7 7 మూడింట్లో క్యాన్సిల్, మూడింట్లో ఒకటే నంబర్ 7 1 7 1 7 1, ఈ 3 కాలంలో క్యాన్సిల్ అవ్వాలి. ఏదైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు రెండు వాల్యూస్ ఉంది, నేను ఇదే 7 ఎందుకు క్యాన్సిల్ చేసినా అని అడగదు, ఏదైనా చేయొచ్చు. సో 7 1 ఈ కాలం, 7 1 ఈ కాలం, 7 1 ఇప్పుడు 6 7 4 బయటకు వచ్చేస్తుంది. రైట్, సో 6:7:4 అనేది P/Q/R అని రాస్తాం. కానీ అయినా కూడా ఇది చేయొద్దు. రైట్, ఎందుకు అంటే కాన్సెప్ట్ నెంబర్ నేను 2 రాసిన అంటే దాని అర్థం ఇప్పుడు Q వాల్యూ ఇక్కడ ఎంత ఉందండి 7, Q వాల్యూ ఇక్కడ ఎంత ఉంది 7. మనం ఇంతకుముందు నేను ఏమన్నా చెప్పండి, కామన్గా ఉన్న నంబర్ సమానంగా లేకుంటేనే ఇలా చేస్తాం. సమానం చేయడానికే కదా ఇది చేస్తున్నాం. వాడు ఆల్రెడీ Q=7 Q=7 అయినప్పుడు ఇంకా మనం ఏం సమానం చేస్తాం. అందుకోసం సో ఎప్పుడైతే Q వాల్యూ ఇలా 7 Q వాల్యూ ఇలా 7 అని ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం డైరెక్ట్ వాల్యూస్
P/Q/R డైరెక్ట్ రాసుకోవచ్చు. అప్పుడు మనం సో ఇక్కడ Q7 అయినప్పుడు సో P6 అయిపోతుంది, R4 అయిపోతుంది. అప్పుడు 6 7 4 అని రాసుకోవచ్చు. అంటే ఇలా మనకి Q వాల్యూ ఇక్కడ 7, Q వాల్యూ ఇక్కడ 7. సపోజ్ R ఉందనుకో, R వాల్యూ 7, నెక్స్ట్ వాల్యూ R వాల్యూ 7 ఉందనుకో, అప్పుడు సేమ్ ఉన్నప్పుడు మనం డైరెక్ట్ అలా రేషియో రాసుకోవచ్చు అనేది కాన్సెప్ట్ నెంబర్ 2 అన్నట్టు. అలా రాసుకోవచ్చు అనేది కాన్సెప్ట్ నెంబర్ 2. ఇప్పుడు ఆన్సర్ ఏం రాసుకోవచ్చు? 6 7 4 ఆప్షన్ 1 కరెక్ట్ అవుతుంది. మా నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ x/y ఈక్వల్స్ టు 5:9 and z/y ఈక్వల్స్ టు 6:11 దెన్ ఫైండ్ x/y/z. మరి అయితే x/y/z విలువ ఎంత? అర్థమైందా? మరి ఇప్పుడు ఈ కాన్సెప్ట్ తీసుకున్నాం అంటే ఈ కాన్సెప్ట్ లో నేనేమంటున్నా అంటే రైట్, సో కాన్సెప్ట్ నెంబర్ 1 అన్నట్టు ఇది. సో లేదంటే కాన్సెప్ట్ 2 3 అని రాసుకోండి. రైట్, కాన్సెప్ట్ నెంబర్ 3. ఎందుకు? సో x/y ఉంది అనుకోండి, అప్పుడు వాల్యూ ఎంత ఇచ్చిండు? 5:9. అలాగే z/y ఇచ్చిండు అనుకోండి, అప్పుడు ఏం రాసుకోవచ్చు? 6:11. మరి ఈ రకంగా ఉన్నప్పుడు నేనేమన్నా కామన్గా ఉన్నది ఏంటిది? y కామన్గా ఉంది. మరి ఇక్కడ y అనేది మనం ఫస్ట్ రేషియోలో సెకండ్ పొజిషన్లో ఉండాలి, మరి ఇక్కడ ఫస్ట్ పొజిషన్లో ఉండాలి అన్న. మరి ఉందా? మరి లేదు. మరి లేకుంటే దాన్ని ఇంటర్చేంజ్ చేయి, విలోమం మార్చు. అలాంటప్పుడు x/y ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు? 5:9. అలాగే నెక్స్ట్ ఇది y/z ఈక్వల్స్ టు, మరి ఇవి కూడా వాల్యూస్ ఏమవ్వాలి? రివర్స్ అవ్వాలి. రైట్, ఇవి కూడా మనకి ఇంటర్చేంజ్ అవ్వాలి. అర్థమైంది కదా? ఇప్పుడు y సెకండ్ పొజిషన్, y ఫస్ట్ పొజిషన్ అంటే మరి y ఇక్కడ 9 ఉంది, y ఇక్కడ 11 ఉంది. సేమ్ ఉందా? లేదు కదా? మరి అప్పుడు 5:9 గాను, మరి ఇంకోటి ఏం రాసుకోవచ్చు? ఇక్కడ 11:6 గాను రాసుకోండి. ఇక్కడ ఎంత? 11, ఇక్కడ ఎంత? 9. మరి 11 5 ఎంత రాసుకోవచ్చు? 55. 11 9 ఎంత అంటే 99. 9 6 ఎంత అంటే 54. మరి మనకి క్యాన్సిల్ అవుతుందా? కాదు కదా? మరి ఇంకోటి, ఇది ఏ సీక్వెన్స్? ఇది ఫస్ట్ ఎక్సే ఉంటుంది చూడండి, ఎక్స్. తర్వాత ఇదేం రాసుకోవచ్చు? మిడిల్ ఏముంది? వై. అలాగే వై ఫాలో అవ్వాలి. నెక్స్ట్ జెడ్. ఎందుకు ఇండికేట్ చేస్తున్నా ప్రతిసారి అంటే నీకు ఇక్కడ కొన్నిసార్లు వై ఎక్స్ జెడ్ వస్తాయని ఉంటాయి, అప్పుడు నీకు అడిగింది XY Z చేంజెస్ వస్తాయి. అందుకోసం సో ఇది కూడా క్లారిటీగా చూసుకోండి. రైట్, XY Z 55 99 54 ఆప్షన్ 3 కరెక్ట్ అవుతుంది. క్లియర్? మరి నెక్స్ట్ అంటే నేను చెప్పింది ఏంటిది? సేమ్ ఉంటే డైరెక్ట్ ఇంతకు ముందులా క్వశ్చన్ కాన్సెప్ట్ నెంబర్ 2. ఫస్ట్ ఏం రాసిన? సో అది ఫస్ట్ రేషియోలో సెకండ్ పొజిషన్, సెకండ్ రేషియోలో ఫస్ట్ పొజిషన్లో ఉంటే అప్పుడు బిని బి కిందగా రాసుకొని చేయొచ్చు. కామన్గా ఉన్నదాన్ని ఒక దాని కింద ఒక రాసుకొని ఈక్వల్ చేస్తూ ఆన్సర్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఇలా లేదనుకో దీన్ని ఇంటర్చేంజ్ చేస్తాం. కాన్సెప్ట్ నెంబర్ 3 అవుతుంది. రైట్, నెక్స్ట్ వన్ ఇఫ్ a/b ఈక్వల్స్ టు 4:5 and a/c ఈక్వల్స్ టు 8:9 దెన్ ఫైండ్ a/b/c. అర్థమవుతుందా? ఇవి ఇక్కడ సేమ్ ఉంది చూడండి. సో a/b ఈక్వల్స్ టు ఏమి ఇచ్చింది మనకి? 4:5. అలాగే a/c ఈక్వల్స్ టు ఏమి ఇచ్చింది చెప్పండి? ఇక్కడ 8:9. మరి నాకు అడుగుతున్నది a/b/c విలువ ఎంత? మరి ఆ టైంలో నేనేం చేస్తా అంటే ఇప్పుడు ఇందులో కామన్గా ఏముంది? ఏ ఉంది. ఇక్కడ కామన్గా ఏముంది? ఏ ఉంది. కానీ కామన్గా ఏ ఉంది, ఏదైనా ఉండొచ్చు. కానీ నేనేమంటున్నా, సో ఇక్కడ ఉన్న ఫస్ట్ రేషియోలో సెకండ్ పొజిషన్లో ఉండాలి, అక్కడ ఫస్ట్ పొజిషన్లో ఉండాలి అంటే దాన్ని ఇంటర్చేంజ్ చేయాలి. b/a అయినప్పుడు 5 ఏం రాసుకోవచ్చు అన్నట్టు? 4. 5:4 రాసుకోవచ్చు. అదేవిధంగా a/c అయితే మళ్ళీ ఏం రాసుకోవచ్చు? 8:9 రాసుకోవచ్చు. అర్థమవుతుందా? చూడండి, b/a ఈక్వల్స్ టు 5:4, a/c ఈక్వల్స్ టు 8:9. ఇప్పుడు చూడండి, సో ఏ సెకండ్ పొజిషన్, ఏ ఫస్ట్ పొజిషన్, అలా ఖచ్చితంగా రాసుకోవాలి. ఇలాగే రాసుకోవాలి అని రూల్ ఏం లేదబ్బా, ఏదైనా తీసుకోవచ్చు. మన మైండ్ తోటి కరెక్ట్ ఉంటే చాలు, ఎక్కడైనా వెళ్ళిపోవచ్చు. రైట్, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇలా రాసిరా, సరే ఇప్పుడు చూద్దాం. అంటే నేను ఇప్పుడు ఏం రాసుకోగలుగుతా? 5:4. అలాగే ఇంకోటి ఏం రాసుకుంటా? 8:9. మరి ఇక్కడ ఏం రాసుకోవాలి? 8. ఇక్కడ ఏం రాసుకోవాలి? 4. మరి 4 1 జా 4 1 జా 4 2 జా 5 2 ఎంత రాసుకోవచ్చు? 10. మరి 8 1 ఎంత రాసుకోవచ్చు? 8. 9 1 జా 9. కానీ నీకు వచ్చిన ఆర్డర్, ఆ సీక్వెన్స్ ఏమొస్తుందంటే ఇగో బి సీక్వెన్స్, బి మిడిల్లో ఏ, తర్వాత సి, అంటే BAC సీక్వెన్స్ వస్తుంది. అప్పుడు మనకి ఆప్షన్ ఫస్ట్లో ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్లో ఉంటే మనం మళ్ళీ ఏం చేస్తాం? దాన్ని అదే పెడతాం. కానీ దాన్ని అబ్జర్వ్ చెయ్యం. 10 8 మనకు వచ్చిందే ఆన్సర్ అనుకుంటాం. కానీ అది BA సీక్వెన్స్ ఉంది, నీకు అడిగింది ABC సీక్వెన్స్. అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు అంటే ABCగా మార్చుకొని అప్పుడు 8 అలాగే 10 అలాగే 9 అని చెప్పగలగాలి. అప్పుడు ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కానీ ఇప్పుడు ఇదే ఇలాగే మార్చుకోవాలని రూల్ ఏముంది?
అంతే కదా. అందుకోసం నేనేం చెప్తున్నా అంటే సింపుల్గా చూడండి. సో ఇక్కడ ఏ ఇస్ట్ ఏమి ఇచ్చిండు, బి ఇచ్చిండు, రైట్. ఏ ఇస్ట్ బి ఎంత అనేది చెప్పండి, 4:5. బాగా అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నా అనేది. అలాగే ఇంకోటి ఏమి ఇచ్చిండు, బి ఇస్ట్ ఏమి ఇచ్చిండు, సియా, అండ్ ఏ ఇస్ట్ సి ఇచ్చిండు, రైట్. సో ఇక్కడ ఏ ఇస్ట్ సి ఇచ్చిండు, రైట్. చూద్దాం మరి ఏ ఇస్ట్ సి ఇచ్చినప్పుడు దాని వాల్యూ ఎంత ఇచ్చిండు, 8:9. 8:9 ఇచ్చిండు, రైట్. ఏ ఇస్ట్ సి ఇచ్చినప్పుడు 8:9. ఇక్కడ కామన్గా ఏముంది చెప్పండి, ఏ. సో ఇక్కడ కామన్గా ఏ అంటే మనం చేయగలగాలి కానీ ఏదైనా వెళ్ళచ్చు. కామన్గా ఏ, ఇక్కడ కామన్ ఏముంది, ఏ. అంటే ఏ ఇక్కడ ఎంత ఉంది చెప్పండి, 4 ఉంది. ఏ ఇక్కడ 4 ఉంది. ఏ ఇక్కడ ఎంత ఉంది, సో 8 ఉంది. అంటే 4ని 8ని ఈక్వల్ చేయడమే కదా మన కాన్సెప్ట్. 4 ఇక్కడ 8 ఉంది, ఇందులో 4:5 అలాగే కామ 8 ఎంత అన్నట్టు 9. అంటే 4ని 8ని ఈక్వల్ చేయడమే కదా మన కాన్సెప్ట్. మరి ఇది ఏకి సంబంధించింది కాబట్టి ఎల్సిఎం ఏమవుతుంది, 8. అప్పుడు ఎల్సిఎం ఎవరి వాల్యూ అవుతుంది, ఏ వాల్యూ అవుతుంది. మరి బి వాల్యూ ఇక్కడ ఎంత ఉంది, 5. మరి 4 8 అవ్వాలంటే ఇంటూ ఎంత 2. మరి 5 కూడా ఇంటూ ఎంత అవ్వాలి, 2. 5 2 ఎంత అవుతుంది, బి. అయిపోయింది. మరి 8 ఇంటూ 1 చేస్తే 8 అయిపోతుంది. మరి ఒక రేషియో ఇంటూ 1 అయినప్పుడు 9 రేషియో కూడా ఇంటూ 1 అవ్వాలి. అందుకోసం ఏమవుతుంది, 9. అదేమవుతుంది, సి. 8:10:9 ఆప్షన్. అంటే ఇలాగే మార్చుకోవాలని రూల్ అని మర్చిపోండి. మనం ఏ ఇక్కడ ఉంది, ఏ ఇక్కడ ఉంది, అప్పుడు డైరెక్ట్ ఎల్సిఎం వెళ్ళిపోవచ్చు కదా. ఎల్సిఎం ఏ ఇక్కడ మన దృష్టిలో ఉంటే చాలు, మనం అబ్జర్వ్ చేస్తే చాలు. ఇది ఏ వాల్యూ, ఇది ఏ వాల్యూ, ఏ వాల్యూ ఎల్సిఎం. ఏ ఇంత కట్ అయింది, అలాగే బి కూడా అంతే మల్టిప్లై అవ్వాలి. ఏ ఇంత మల్టిప్లై అయింది, అలాగే సి కూడా అంతే మల్టిప్లై అవ్వాలి. అలా మనం డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు కదా. ఇలా మనం మార్చుకొని చేయాలనే రూల్ అనేది మర్చిపోండి, లెంతీ అవుతుంది, రైట్. అందుకోసం మనం 8 9. సో ఇక్కడ 8 10 9 అనేది రేషియో. ఆప్షన్ 4 కరెక్ట్ అవుతుంది. సో ఇలా అయితే ఇలా, ఇలా అయితే ఇలా వెళ్ళిపోండి. క్లియర్. మరి నెక్స్ట్ వన్ చూద్దాం. మరి ఇక్కడ నెక్స్ట్ వన్ తీసుకున్నాం అనుకోండి. సో ఇది కాన్సెప్ట్ నెంబర్ 4 అని రాసుకోండి. కాన్సెప్ట్ నెంబర్ 4 అర్థమవుతుందా. ఇఫ్ a/15 ఈక్వల్స్ టు b/17 ఈక్వల్స్ టు c/19 దెన్ ఫైండ్ c/b/a. మరి c/b/a వాల్యూ ఎంత అన్నప్పుడు a/15 ఈక్వల్స్ టు b/17 ఈక్వల్స్ టు c/19. అప్పుడు విలువ ఏ విలువ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, c/b. సో ఏ విలువ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, రైట్. మరి దీన్నే నేను కాన్సెప్ట్ నెంబర్ 4 అని ఎందుకు రాసుకున్నా. మరి ఈ కాన్సెప్ట్ ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే ఎప్పుడైనా ఇగో a/15 b/17 c/19 అలా ఈక్వల్ సింబల్ తోటి ఉన్నప్పుడు ఏ వాల్యూ 15 అవుతుంది, బి వాల్యూ 17 అవుతుంది, సి వాల్యూ 19 అవుతుంది. అప్పుడు డైరెక్ట్ సి వాల్యూ అడిగింది కాబట్టి 19, బి వాల్యూ అడిగింది కాబట్టి 17, ఏ వాల్యూ అడిగింది కాబట్టి 15. డైరెక్ట్ ఆన్సర్ తీసుకోవచ్చు. అర్థమవుతుందా. అప్పుడు a/15 అన్నప్పుడు ఏ వాల్యూ 15, బి వాల్యూ 17, సి వాల్యూ 19 అవి ఈక్వల్ అయిపోతాయి. అందుకోసం 19 17 15 అనే ఆన్సర్ రైట్ అవుతుంది. 19 17 15 అనే ఆన్సర్. మరి ఇలా డైరెక్ట్ వెళ్ళేదాన్ని చాలా మంది ఏం చేస్తారు, దాని ప్రొసీజర్ తీసుకుంటారు. ప్రొసీజర్ అంటే ఏంటిది, మనం ఏబిబిసి కాంబినేషన్ అని మనకి ఆలోచన ఉంది కదా. ఏబి చేయడం, బీసీ చేయడం అనేది కదా మన ఆలోచన. అందుకోసం చూడండి a/15 ఈక్వల్స్ టు b/17. అలాగే నెక్స్ట్ వన్ b/17 ఈక్వల్స్ టు మళ్ళీ c/19. ఇలా చేస్తాడు వాడు, ఈక్వల్ చేస్తాడు. మరి ఈక్వల్ చేసి ఏం చేస్తాడు, బిని ఇటు తీసుకొస్తాడు, 15 అడి తీసుకెళ్తాడు, సి ఇటు తీసుకొస్తాడు, 17 అడి తీసుకెళ్తాడు. అందుకోసం a/, ఏం రాసుకోవచ్చు, b ఈక్వల్స్ టు 15 ఎంత అవుతుంది చెప్పండి, 17. అలాగే b/, ఏం రాసుకోవచ్చు, c ఈక్వల్స్ టు 17 ఎంత, 19. ఇక్కడ b వాల్యూ ఎంత ఉంది చెప్పండి, 17. b వాల్యూ ఎంత ఉంది చెప్పండి, 17. నేను ఇంతకుముందు ఏమన్నా కామన్గా ఉన్న నంబర్ సేమ్ ఉంది, కామన్గా ఉన్న లెటర్. సో 17 17 ఉన్నప్పుడు మనం ఏబిబిసి చేయాల్సిన అవసరం లేదు కదా. అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు, a/b/c అన్నప్పుడు b17 అయినప్పుడు a15 అవుతుంది. అలాగే నెక్స్ట్ వన్ b17 అవుతుంది. అలాగే సి ఎంత అవుతుంది అన్నట్టు 19 అవుతుంది. కానీ నాకు అడిగిన సీక్వెన్స్ వేరు కదా, అందుకోసం మళ్ళా CBAగా మార్చాలి దాన్ని. అర్థమవుతుందా. అప్పుడు ఇది 19, ఇది 17, అలాగే ఇది ఎంత 15, అలా మార్చాల్సి వస్తుంది ఇది, రైట్. అందుకోసం ఇలా షార్ట్ కట్ వెళ్ళిపోవచ్చు. క్లియర్ కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ 3a ఈక్వల్స్ టు 4b ఈక్వల్స్ టు 5c దెన్ ఫైండ్ a/b/c. మరి ఇది కాన్సెప్ట్ నెంబర్ 5, రైట్. కాన్సెప్ట్ నెంబర్ 5, రైట్. అర్థమైందా. మరి ఏం చేయొచ్చు దాంట్లో మనకు అన్నాడు, ఏమన్నాడంటే సో 3a ఈక్వల్స్ టు 4b ఈక్వల్స్ టు 5c అన్నాడు కదా. మరి దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ABC వాల్యూస్ చేయాలి కదా. మరి ఏం చేయొచ్చు, అర్థమవుతుందా. 4a 3a 4b 5c అలా ఉంటే ఏం చేయొచ్చు అన్నప్పుడు ఈ కాన్సెప్ట్ లో ఈ రకంగా ఈక్వల్ ఉన్నప్పుడు, ఇంతకు ముందులాగా ఈక్వల్ ఉన్నప్పుడు డైరెక్ట్ వాల్యూస్, ఈ రకంగా ఈక్వల్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే
ఇన్వర్స్ అప్లై చేయండి. ఇన్వర్స్ నేనేం చేసిన ఇన్వర్స్లో అప్లై చేసేటప్పుడు మనం ఏబిసి ఇన్వర్స్ ఏం చేసినామో అది అప్లై చేయాలి. దీన్నే రెసిప్రోకల్ అంటాం, రైట్? ఆ రెసిప్రోకల్ అని తీసుకోవచ్చు. చూడండి 3a అలాగే 4b అలాగే ఇంకోటి 5c. నేను ఇన్వర్స్ తీసుకునేటప్పుడు ఏం తీసుకోమన్నా చెప్పండి. a:b:c ఇన్వర్స్ అంటే ఏకి ఇన్వర్స్ అంటే బీసీ, బికి ఇన్వర్స్ అంటే ఏసీ, సికి ఇన్వర్స్ అంటే ఏం రాసుకోమన్నా ఏబి రాసుకోమన్నా అన్నానా లేదా? మరి అలాగే ఇక్కడ కూడా అంతే, కాకపోతే మల్టిప్లై చేయం. దీని ఇన్వర్స్ అన్నప్పుడు సరే మల్టిప్లై చేస్తాం. సో ఇక్కడ బీసీ అంటే నాకు ఏకి ఇన్వర్స్ రావాలంటే బి ఇంటూ సి చేసినా లేదా? అప్పుడు 4 into 5 చేయాలి. అలాగే బి ఇన్వర్స్ అవ్వాలంటే 3 into 5, సి ఇన్వర్స్ రావాలంటే 3 into 4. అప్పుడు 4 5s 20, అలాగే నెక్స్ట్ 15, అలాగే నెక్స్ట్ 12. అప్పుడు నాకు ఆన్సర్ అది ఏబిసి రేషియో అయిపోతుంది షార్ట్ కట్. అంటే ఈ రకంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటున్నా ఇన్వర్స్ కి అప్లై చేస్తే సరిపోతుంది అంటున్నా. అర్థమవుతుందా? సో ఇంతకు ముందు డైరెక్ట్ ఉంటే a/b అలా a/2 is 15, b/17, c/19 ఉన్నప్పుడు ఏం చేసారు? డైరెక్ట్ తీసుకున్నారు. ఆ కాన్సెప్ట్ అలా గుర్తుపెట్టుకోండి. ఈ కాన్సెప్ట్ నెంబర్ 5 ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఇలా ఉన్నప్పుడు పొజిషన్ దాన్ని ఇన్వర్స్ చేస్తే అయిపోతుంది అన్నట్టు గుర్తుపెట్టుకోవాలి. అలాగే దీన్ని ఇప్పుడు ప్రొసీజర్ చేస్తారు. ఎందుకు ఇలాంటి క్వశ్చన్ అడుగుతాడంటే 3a 4 అలా మనం ఏం రాసుకోవచ్చు? b = 5c, రైట్? మరి దీన్ని ఇగో ఏబి నేనన్నా కదా, ఏబి కాంబినేషన్ బీసీ కాంబినేషన్. అప్పుడు 3a = 4b అని చేస్తారు. అలాగే 4b = 5c అని చేస్తారు. అలా 3a 4b అన్నప్పుడు a/b అని చేస్తారు, 4/3 అవుతుంది. అలాగే ఇగో b బై ఏం రాసుకోవచ్చు? c అయితే 5/4. అంటే చూడండి, సో ఇక్కడ చూడండి a4 b3 వస్తుంది, b5 c. ఇక్కడ b వాల్యూ సేమ్ ఉందా? లేదు. b వాల్యూ సేమ్ లేదు కాబట్టి మళ్ళీ ఏం చేస్తాడు వాడు? 4:3 మళ్ళీ 5:4 అని చేసి ఈక్వల్ చేస్తాడు. టైం పట్టదా? ఇన్వర్స్ వెళ్ళిపోవడం బెటర్ అన్నట్టు. అందుకోసం ఇది 5 ఇది 3 రాసుకుంటే మరి 4 5s ఎంత? 20. మనకు తెలుసు కదా 5 × 5 3 ఉంటే 3, మరి 3 5s 15, ఇదెంత? 3 4s 12. వచ్చింది ఆన్సర్. ఇట్లా వెళ్తాడు. ఇట్లా కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇన్వర్స్ చేసుకుంటే సరిపోతుంది అనేది మన కాన్సెప్ట్. ఆన్సర్ ఇంత 20 15 12. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఓకేనా? మా నెక్స్ట్ క్వశ్చన్. సో ఇదొక కాన్సెప్ట్, కాన్సెప్ట్ నెంబర్ 6 అన్నట్టు. సో కాన్సెప్ట్ నెంబర్ 6. సో ఇది ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? ఇఫ్ a/b = 5/14 2/7 and b/c = 9/10 3/5, then find a/b/c. అంటే ఫ్రాక్షన్ లో ఉంది. మరి ఫ్రాక్షన్ లో ఉన్నప్పుడు ఏం చేయాలనేది కాన్సెప్ట్. రైట్, చూద్దాం. a/b చిన్న మరి = 5/14 2/7. అలాగే మరి నెక్స్ట్ ఏమి ఇచ్చిండమ్మా ఇక్కడ? b/c = 9/10 3/5 ఉందా లేదా? అలా ఇచ్చిండు. మరి నాకు అడుగుతున్నది a/b/c అడుగుతున్నాడు. a/b/c అనే వాల్యూ అడుగుతున్నాడు. మరి ఇలా అడిగినప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలంటే చాలా మంది ఇట్లా వెళ్ళిపోతారు అన్నట్టు. a/bని మనం ఏం రాసుకోవచ్చు అన్న? a/b రాసుకోవచ్చు. అప్పుడు మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు? 5/14 ఏం రాసుకోవచ్చు అని అంటే 5:14 ఏం రాసుకో 5/14ని ఇక్కడ ఏం రాసుకోవచ్చు? మళ్ళీ బై 2/7 అని రాసుకోవచ్చు. a/bని a/bగా రాసుకున్నట్టు 5/14 2/7 రాసుకోవచ్చు కదా. అప్పుడు రివర్స్ అవుతుంది కాబట్టి 5/14 అలాగే 7/2. అంటే దీన్ని క్లారిటీగా సింప్లిఫై చేయాలంటే a/bని a/bగా రాసుకోవచ్చు కదా. అప్పుడు 5/14 2/7, 5/14 7/2 అవుతుంది కదా. అప్పుడు సో ఇక్కడ 7 ఎంత? 2s అంటే 5 ఎంత రాసుకోవచ్చు? 4. అప్పుడు ఏబీగా మారుతుంది. అంటే నేనేమంటున్నా, ఈ క్యాలిక్యులేషన్ మానేయాలి. అందుకోసం ఇలాంటి క్యాలిక్యులేషన్ చేస్తారు కాబట్టి అలా కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా ఫ్రాక్షన్ అడిగినప్పుడు చూడండి సింపుల్ గా డినామినేటర్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. 7 1s 7 2s అరైందా? 5 1s 5 2s 9 1s 9 3s. అలా మనం డినామినేటర్ న్యూమరేటర్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. చూడండి ఫస్ట్ 5 ఇప్పుడు మన దగ్గర సో a/b ఉంది కదా, నేను క్లియర్ గా రాస్తున్నా. 5/2 2/1 ఉంది. అలాగే b/c ఉంది అనుకోండి. 3/2 ఏం రాసుకోవచ్చు? 1/1. మరి అలాంటప్పుడు ఏం రాస్తున్నా అండి? ఇగో క్రాస్ మల్టిప్లైలో ఫస్ట్ ఇది తీసుకోవాలి. 5 × 1 5, సో 2 2s 4 వచ్చిందా లేదా? 5 4. అంటే ఇలాంటి స్టెప్స్ తగ్గుతాయి. నేను ఇది కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు, మీకోసం రాసిన. డైరెక్ట్ 5 1s 5 2 2s 4. అలాగే నెక్స్ట్ 3 1s 3 అలాగే 2 1s 2 డైరెక్ట్ రాసుకోవచ్చు. మరి ఇక్కడ బి వాల్యూ సెకండ్ పొజిషన్, ఇది ఫస్ట్ పొజిషన్ లో ఉంది కదా. అప్పుడు 5:4 అలాగే 3:2గా మార్చుకొని మల్టిప్లై చేయండి. సో ఇక్కడ 3 రాసుకోవచ్చు, ఇక్కడ 4 రాసుకోవచ్చు. 5 3s ఎంత?
15, 4 3 వాల్యూ ఎంత 12, నెక్స్ట్ ఎంత 2 4 8. మనకి ఆర్డర్స్ కూడా ఏబిసి అనేది వస్తుంది, అర్థమవుతుందా? ఇప్పుడు ఏబిసి నాకు ఎంత వచ్చింది అని అంటే, సో 15 12 8, 15 12 8 ఎక్కడుంది? ఆప్షన్ 1 లో ఉంది. అంటే ఫ్రాక్షన్ లో వచ్చినప్పుడు ఇలా డినామినేటర్ న్యూమరేటర్ క్యాన్సిల్ చేసుకొని క్రాస్ మల్టిప్లై చేయండి, అర్థమైందా? అలా మనం తీసుకోవాలి, ఓకేనా?